మనం ఎదగాల్సిన టైంలో ఆగినటువంటి వాళ్ళం. అడగడంలో తప్పు లేదు, కానీ ఇంకా చాలా ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఇవ్వడం బిగిన్ చేస్తే అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి. ఇప్పుడు మన జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుకొచ్చారు లెక్క మన దాంట్లోనే ఇంటర్వ్యూలో. ఎందుకని చెప్పగలిగారు అంత డీటెయిల్డ్గా? ఏ రాష్ట్రాల పరిస్థితి ఏంటి? వస్తే సంతోషం, రావాలని కోరుకుందాం, కానీ ఇస్తారా అన్నదే మీమాంస. హోదాతో పాటు మరో అంశం కూడా, ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. మన కూడా అనేది ఇంటర్వ్యూలో నేను ఆయనకి శిష్యుడిని ఏంటి అనేది సీరియస్ అయ్యాడు ఆయన, సమ ఉద్యమి యుద్ధం అని. కానీ నిన్న మంత్రి నారాయణ గారు చెప్పిన లెక్క చూస్తే మనకు అక్కడి నుంచి 9-10 షెడ్యూల్ ద్వారా రావాల్సిన 4,000 చిల్లర ఎంత కోట్లు చెప్పారు ఆయన లెక్క. దాన్ని సాధించే విషయంలో బాబు గారు ఏం చేస్తారనేది, లేకపోతే అదే ప్రతిపక్షానికి ఒక ఆయుధం అవుతుంది. ఇక్కడ మన సమస్య ఏంటంటే 1,20,000 కోట్లు రావాలి మనకి మొత్తం. చీఫ్ అండ్ బెస్ట్ తీసేసిన 50,000 కోట్లకి తగ్గదు. అప్పుడు ఏదో ఎలక్ట్రికల్ సంబంధించి విద్యుత్ సంబంధించి మనమే బాకీ ఉన్నాను, అప్పుడు కేసీఆర్ ఏదో పాయింట్ రేజ్ చేశారు. ఉపన్యాసాలు ఎలా లెక్కలు అడిగితే అదే ఉపన్యాసాలు ఇచ్చాడు ఆయన. మీరే మాకు చాలా బకాయి ఉంది. వాళ్ళు ఆయననే డ్రామా ఏంటంటే, మనకి కరెంట్ సప్లై మా స్టేట్ డివిజన్ అయిన తర్వాత వాళ్ళకి కరెంటు కోతలు రాకుండా మన దగ్గర ఎక్సెస్ పవర్ ఉంది, ఇది ఇప్పించారు వాళ్ళకి. అది ఎవరు జవాబుదారీ? కేంద్రం బలవంతంగా ఇప్పించింది మనతో. మీ దగ్గర ఎక్సెస్ ఉందట ఇవ్వమని, మనం ఇవ్వమంటే నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పింది. ఆర్డర్ వేసింది, ఆర్డర్ పాస్ చేసిన ద్వారా తీసుకున్నాం.